ఎవ్రీవన్. సో ఈరోజు మా నైట్ స్కిన్ కేర్ వచ్చేసి మీకు చూపిస్తాము, రండి. ఏంటి నైట్ స్కిన్ కేర్ ఏంటి? ఐస్. ఫస్ట్ నైట్ బ్రష్ చేసుకుందాం. ఫేస్ వాష్ వేసుకొని రా. నా ఫేస్ వాష్ ఫేస్ కి చెమట పట్టింది కదా, చిక్కాగా ఎందుకు లేపుతో నేను చెప్పినప్పుడు వినకుండా. సో మీరు కూడా ఎక్కువ పింపుల్స్ ఉన్నాయి, ఫేస్ ఈవెంట్ టోన్ లేదు అని అనుకుంటే కనుక ఐస్ క్యూబ్స్ యూజ్ చేయండి. బయటికి వెళ్తే కనుక సన్ స్క్రీన్ కంపల్సరీ. సో ఇది ఎక్కడెక్కడైతే పింపుల్స్ ఉన్నాయో దాని మీద ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఒక 10 minutes మసాజ్ చేయండి. ఫేస్ మొత్తం రుద్దుకోదా? ఫేస్ మొత్తం రుద్దుకోవచ్చు. నేను పింపుల్స్ గురించి మాట్లాడుతున్నా. సో మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడున్నా వాటర్ తాగడానికి, ప్రాపర్గా నిద్రపోవడానికి ట్రై చేయండి. లేకపోతే ఇగో అలా ప్రాబ్లం అవుతుంది. హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వస్తాయి అనుకోండి. చూడండి ఏషాలు ఏషాలు కథలు బాగానే ఉన్నాయి నీలో. ఐస్ క్యూబ్స్ అంటే చల్లగానే ఉంటాయి కదా. తలకాయ కొంచెం కూల్ వాటర్. పింపుల్స్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, ఫ్రెష్ అయిపోతా ఉంటుంది. ఇవ్వు. నీ సోపులు ఎక్కువ. ఆడపిల్ల అంటే నాకు ఉంటుంది, మా ఆయనకి నాకంటే ఎక్కువ. అబ్బా బ్యూటీ ఎవరికైనా బ్యూటీనే కదా, మెయింటైన్ చేయాలని ఉంటుంది కదా. అవును. నీకు ఇంకెక్కువ ఎక్కువ అంటే ఇంకో ఐస్ క్యూబ్ వేసుకుంటా. ఇప్పుడు ఒకటే సరిపోతుందా? చాలా ఒకటి ఒక 5 minutes మసాజ్ చేయాలి బేసిక్గా. వేసే నేను ఒక 2 వేసుకుంటా. 5 minutes చేసుకోవాలంటే 2 వేసుకోవాలి, తెలుసా నీకు? మరి చాలా బాగా తెలుసు. సోకులాడు స్వప్న సుందరా బాగుంటుంది. అలా పాటలు పెట్టాలి అసలు. సోకులాడి స్వప్న సుందరి అని అమ్మాయిలకి పెట్టకుండా అబ్బాయిలకి పెట్టాల్సింది. మస్తు సూట్ అయ్యేది మా ఆయనకి. మా పటైన మల్ల పందిరా. హే తెల్లగా అయిపోయినా నేను. చూడు ఇప్పుడు ఎవరు బయటకు ఉన్నారు చూడు. పక్కకి జరగవా. ఇప్పుడు చూడు 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 స్కిన్ పక్కన పెట్టు. ఏది తెల్లకోతి లెక్క ఉన్నది. తెల్లకోతి చూసినా చూడు ఎట్లుందో. మీ ఆయనతో ఇలా ఐస్ క్యూబ్ ఛాలెంజ్ ఎప్పుడైనా చేసిరా? చేయండి ఒకసారి, చేసి చూడండి. బాగుంటుంది. అంటే స్కిన్ కేర్ అంటే కొందరు అనుకోవచ్చు ఏమని ఓన్లీ వీడియోస్ కోసమే ఇట్లా చేస్తున్నారా కలిసి అని. కానీ నో అండి, మేము డైలీ స్కిన్ కేర్ నైట్ ఇలా చేసుకొని పడుకుంటాము. సమ్ టైమ్స్ ఐస్ క్యూబ్స్ రాసుకోకపోవచ్చు కానీ ఫేస్ వాష్ చేసుకొని అండ్ స్కిన్ కేర్ పాటించే పడుకుంటాము. నేనైతే ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి నైట్ 12 o'clock వచ్చి మరి ఇది ఐస్ క్యూబ్ రాసుకొని మరి పడుకున్న రోజులు ఉంది. నేను పడుకున్న తర్వాత తెలుసా 12 o'clock నైట్ 12 o'clock అన్నం తినకపోయినా ఐస్ క్యూబ్స్ మాత్రం రాసుకొని పడుకుంటాడు. ఎందుకంటే అందం పెరగాలి కదా. అంతే కదా. అంతే కదా. నన్ను ఎన్నిసార్లు ఫ్లాట్ చేద్దామని అంత అందాన్ని పెంచుతున్నావు. డైలీ నిన్ను చూసి ఫ్లాట్ అవుతూనే ఉండాలా. అంతే కదా. कौन है ये लोग, कहां से आते हैं? పెళ్లి తర్వాత కూడా ఒకసారి పెళ్ళి అయిపోయింది కదా, ఇది నాదైపోయింది కదా, మనం ఇంకేం చేస్తాను అని అందరు అనుకుంటారు కదా. నో, ఎప్పటికప్పుడు ఒకరిని ఒకరు అట్రాక్ట్ చేస్తూనే ఉండాలి. అదే మా ఆయన కాన్సెప్ట్ అన్నమాట. చంద్రముఖి అయిపోయింది నాది అయిపోయింది. ఐస్ క్యూబ్స్ పెట్టిన తర్వాత చూడండి ఫేస్ ఎంత నీట్గా ఫ్రెష్గా కనిపిస్తుంది కదా. ఆడ ఆదేశ్ రాపు. యు గో యు గో నా కాదా? నాట్ గో యు గో. అంతేనండి, అంతే. అమ్మాయిలు బానిసలు. రోజ్ వాటర్ రాసుకున్నాము ఇప్పుడే.
బంజారా రోజ్ వాటర్ ఉంటుంది కదా అదే యూజ్ చేస్తాము. కాకపోతే జస్ట్ ఇది స్ప్రే బాగుంది కదా అని చెప్పేసి దీంట్లో వేసేసుకున్నా. అది తీసుకొచ్చి గులాబరీ రోజ్ వాటర్ తీసుకొచ్చి దీంట్లో వేసేస్తాను నేను స్ప్రే. దీని క్యాప్ ఎప్పుడు ఆడుతుంది ఇది? ఫ్యాన్ కొంచెం స్పీడ్గా పెట్టు. నేను యూజ్ చేస్తుంది వచ్చేసి అక్వా సాఫ్ట్. టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ రాసుకుని నేను నాకు అలవాట్లేదు అది రాసుకోవడం. ఓన్లీ మన రోజ్ వాటర్ బ్యాగ్స్ జరుగును అంటాం ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే నేను ఇది సజెస్ట్ చేస్తాను. ఇది నాది ఆల్రెడీ ట్యూబ్ మొత్తం అయిపోయింది. అది 5th or 6th బాటిల్ ఓకేనా. చూడండి చాలా హైడ్రేటింగ్గా ఉంది. యాక్నీ స్టార్ ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాత నేను ఐస్ క్యూబ్స్ కొంచెం రాసుకొని దాని తర్వాత కొంచెము రోజ్ వాటర్ వేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ రాసుకొని సెట్. ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కూడా దొరికిపోతాయి, లేకపోతే నియర్ బై అపోలో ఫార్మసీ ఉన్నా కూడా దాంట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో దెన్ బాయ్, గుడ్ నైట్ గైస్. పడుకున్నావేంటి చెప్పు, నీకు మాయిశ్చరైజర్ వద్దా? మాయిశ్చరైజర్ లేకపోతే నువ్వు కూడా ఇంకా కంప్లీట్గా అయిపోతావు. గుడ్ నైట్ గైస్. Good night.